నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం ఆ పార్టీకి చెందిన నాయకులు మీడియా ముందుకు రావటం మానేశారు. మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారు. గత 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకుల అధినేత నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి వరకు ప్రతి ఒక్కరూ వై నాట్ 175 అంటూ ప్రచారం చేస్తూ ఊదరగొట్టారు. తీరా ఎన్నికల ఫలితాల్లో మాత్రం ప్రజలు వైసీపీని చావుగొట్టి చెవులు మూసినట్లుగా కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. దీంతో గతంలో అంటే మీడియా ముందుకు వచ్చే నాయకులు, మాజీ మంత్రులు సైతం మీడియాకు ముఖం చాటేశారు. అంతేకాదు, వారు ఉంటున్న సొంత ప్రాంతాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రి రోజా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 1 లేదా 2 సార్లు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు తన సొంత నియోజకవర్గం నగరి వదిలిపెట్టి చెన్నైలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి రోజా ఓడిపోయారు. దీంతో మరోసారి టీవీ ఫీల్డ్ లో అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇప్పుడు తెలుగులో కాకుండా ఆమె తమిళ టీవీ ఛానల్లో అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆమె ఎక్కువగా చెన్నైలో ఉంటున్నట్లు సమాచారం. 1-2 సార్లు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పటికీ కూడా ఆమె తిరుపతిలో చేసిన టికెట్ల దందా, మంత్రిగా చేసిన అవకతవకల వ్యవహారాలపై విస్తృతంగా ప్రచారం జరగడంతో పాటు ఫిర్యాదులు కూడా సంబంధిత అధికారులకు అందడంతో సైలెంట్ అయిపోయారు. చెన్నైలోనే ఉంటున్న రోజా వచ్చే 5 ఏళ్ల కాలం ఖాళీగా ఉండలేమని ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో తనకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ లో జడ్జ్ అవకాశం కోసం మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తమిళ టీవీ ఛానళ్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో కొన్ని షోలకు రోజా పనిచేశారు కూడా. ఇక ఈ నేపథ్యంలోనే తమిళంలో కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే తెలుగులో మల్లెమాల సంస్థ నుంచి సానుకూల స్పందన రాకపోవటం, ఆమెపై పొలిటికల్ గా నెగిటివ్ ఇమేజ్ ఎక్కువగా ఉండటంతో సమస్య అవుతుందని ఆలోచిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడులో టీవీ ఛానళ్ల నుంచి ఆమెకు 1-2 అవకాశాలు వచ్చే ఛాన్స్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇందుకోసం రోజా భర్త సెల్వమణి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరో 2 ఏళ్ల వరకు రోజా రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని, చుట్టపు చూపుగానే నియోజకవర్గానికి వెళ్తారని పార్టీ నేతలే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా చెన్నైలోనే తమిళ ఛానల్లో ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.